సివిఆర్ ఓం ప్రేక్షకులకు నమస్కారం. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ఇక డీటెయిల్స్కి వెళ్తే విశాఖ కొత్త గాజువాకలో శ్రీ సత్యమ్మ తల్లి పండుగ మహోత్సవాలకైతే ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆగస్టు 28 నుంచి 3 రోజుల పాటు ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. ఆగస్టు 30న సత్యమ్మ తల్లి ప్రధాన పండుగ నిర్వహించనున్నారు. పంచామృతాలు, పసుపు, కుంకుమ, సుగంధ ద్రవ్యాలతో అమ్మవారికి భక్తజన మంగళ స్థానం నిర్వహించనున్నారు. 3 రోజులు కూడా ఆలయం నుంచి ఘటాల ఊరేగింపు కొనసాగనుంది. 28న కలశ ప్రతిష్టాపనతో పాటుగా మహిళల సామూహిక కుంకుమార్చనలు కూడా నిర్వహిస్తారు. 29న పాలాభిషేకం, ఏకవార రుద్రాభిషేకం చేపట్టనున్నారు. 30న ప్రధాన పండుగ సందర్భంగా అమ్మవారికి విశేష పూజలు నిర్వహించనున్నారు. భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేశామని ఉత్సవ కమిటీ తెలిపింది. సెప్టెంబర్ 27న నెల పండుగను కూడా నిర్వహించనున్నట్లు వెల్లడించింది. మరి సత్తమ్మ తల్లి అమ్మవారికి మనందరి తరఫున కూడా మనందరూ కూడా మరి ముఖ్యంగా సత్తమ్మ తల్లికి ఈ రోడ్లో వెళ్తున్నటువంటి సత్తమ్మ తల్లి గారికి మరి మనస్ఫూర్తిగా మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రపంచం మారాలంటే దేశం మారాలి, దేశం మారాలంటే రాష్ట్రం మారాలి, రాష్ట్రం మారాలంటే జిల్లా మారాలి, జిల్లా మారాలంటే గ్రామం మారాలి, గ్రామం మారాలి, నువ్వు మారాలంటూ మరి ఎంతో గత 30 సంవత్సరాల బట్టి కూడా సత్తమ్మ తల్లి పనులు అంగరంగ వైభవంగా జరిపిస్తున్నటువంటి ఇక్కడ గ్రామ పెద్దలు కానివ్వండి, కోర్ కమిటీ మెంబర్స్ కానివ్వండి, ముఖ్యంగా గౌరీ సంఘం పెద్దలు కానివ్వండి, గాజువాక నియోజకవర్గం మొత్తం మీద కూడా సత్తమ్మ తల్లి పండుగ అంటే సంబరాలు అంబరాలంటే విధంగా నడు రమ్మింగ్ ఎంతో ఘనంగా చేస్తున్నాం. గత 30 సంవత్సరాలు కూడా ఇలాంటి పండుగ నిజంగా చెప్పాలంటే మనకి ఒక రాష్ట్ర పండుగ ప్రకటించాలని పెద్ద పండుగ లాంటి పండుగ ఇది. అలాంటి లక్షలాది మంది భక్తులు ఇచ్చేసి 28, 29, 30 తారీఖు కూడా మరి పెద్ద సంఖ్యలో ఘటాలు విరమణ కానివ్వండి, అలాగే ఈ రోజు మంగళస్థానం కానివ్వండి, అలాగే భవిష్యత్తు కాలంలో కూడా మరి పండుగ మొత్తం గాజువాక నియోజకవర్గం అంతా కూడా చేసే విధంగా ప్రణాళిక రూపొందించే విధంగా మన ఎమ్మెల్యే గారు అందరం కూడా ఆర్జించాలని కోరిక ఉంది.